జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాళపత్ర నిధిలోని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది, ధైర్యం సుఖాలకు మూలమా? ఏం జరుగుతుందోనని అటు ఇటు ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనిని కొందరు ప్రారంభించరు. అట్టివారు అధములు. తొలుత అట్టహాసంతో ప్రారంభించి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్కే చతికిలపడి కార్యాన్ని మధ్యలో ఆపేసేవారు మధ్యములు. ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకొని ముందుకు సాగిపోయేవాడు ఉత్తముడు. వాడే ధైర్యవంతుడు. ధైర్యే సాహసే లక్ష్మి అని అందుకే అన్నారు. రెండవది, దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా? ఖచ్చితంగా. పొద్దున లేస్తే సమస్యలు, బాధలు ఇంకా అనేకం. ఇవేగా దరిద్రానికి కారణం. ధనం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే ధనమును, విద్యా దరిద్రం కలగవాడితో స్నేహం చేస్తే విద్యా జ్ఞానాన్ని, సంస్కారం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారము తరిగిపోతాయి. అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చేయాలి అంటారు. మూడవది, వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధం? వినాయక చవితి నాడు అనేక పత్రాలను, పూలను తీసుకువచ్చి పూజిస్తాం. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం, ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుడి శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడడు. నాలుగవది, వెల్లుల్లి రక్తాన్ని గడ్డకట్టించకుండా కాపాడుతుందా? శక్తివంతమైనది, రక్షితమైనది వెల్లుల్లి. ఇది రక్తాన్ని పల్చగా చేసి ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. వీలైనంత ఎక్కువగా వెల్లుల్లి, నీరుల్లిపాయలను తీసుకోవడం గుండెకెంతో మంచిది. 5, గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం వెళ్తే మరింత మంచిదా? తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసినట్టు. మన నిత్య కృత్యాలతో మనస్సు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, లోభ, మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా, పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు. కనుక కనీసం శరీరాన్ని మొత్తాన్ని శుభ్రపరచుకొని దర్శించుకుంటున్నాము. ఈ శరీరంలా మనసును శుచిగా, నిర్మలంగా ఉండేలా చేయమని అర్థమే పూర్తి స్నానం యొక్క భావము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.